నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే లావా మైజీ కస్టమైజ్ యువర్ ఫోన్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. చిన్న వీడియో చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రిప్షన్ తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ ఉంది ప్రోమోలో కొట్టేది. అబ్బా ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ వీఆర్ కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్, వి విల్ బి బ్యాక్ సూన్ అనేసి అయితే పాపప్ నోటిఫికేషన్ ఇచ్చేసి, అంటే ఈ రికార్డ్ చేసే టైంకి అయితే వీళ్ళకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అంటే ఇంతమంది ఆర్డర్ చేసారు, కస్టమైజ్ చేసే ఫోన్ చాలా మంది ఆర్డర్ చేసారు. ఈ రికార్డ్ చేసే టైం చూసుకుంటే నేను 12th January 2020 రికార్డ్ చేస్తున్నా, అక్కడికి స్టాక్ అయిపోయింది. అంటే 11th ఒక్కరోజు ఆగినందుకు స్టాక్ అయిపోగొట్టేసారు అన్నమాట. సో కింద మీరు ఏమేమి కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ర్యామ్ అండ్ స్టోరేజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు, అండ్ కలర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్ కానీ నేను కంపల్సరీ పరగబడదు, నాకు కలర్ ఏకైనా సరే పర్వాలేదు. సో ఇక్కడ ఈ రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేసింది. సో దానికోసం నేను ఏం చేసిన అంటే గైస్, ఆ పిక్ దొరికింది నాకు. సో ఆ పిక్ వాళ్ళ లాంచ్ ఈవెంట్ ఉండే, సో లాంచ్ ఈవెంట్లో దొరికిన పిక్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అన్నమాట ఈ వీడియో మాటకి. సో ఎప్పుడైతే ఆ వెబ్సైట్ యాక్టివ్ అయిపోతే స్టాక్ వచ్చేస్తుంది, నేను సపరేట్ ఒక కాంబినేషన్ వీడియో అయితే చేస్తాను. సో బై ఇక్కడ చూసుకుంటే మైజీ వచ్చేసరికి అయితే మీకు ఏమేమి కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే రోమ్ అంటే ర్యామ్, స్టోరేజ్, రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అని కలర్ వరుసగా చెప్తాను అనమాట. సో దీంట్లో చేంజెస్ ఇక్కడ ఏవి ఫిక్స్డ్ పార్ట్స్ ఏవేవి ఉన్నాయంటే మీకు ప్రాసెసర్ అనమాట. సో మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 6.5 inches HD+ డిస్ప్లే, ఇవి ఫిక్స్డ్ ఉన్నాయన్నమాట. ఇవి చేంజ్ చేసుకోవడానికి రాదు. సో ర్యామ్కి వచ్చేసరికి దీంట్లో మీరు 2GB, 3GB, 4GB, 6GB దాకా కూడా ర్యామ్ చూస్ చేసుకోవచ్చు. స్టోరేజ్కి వచ్చేసరికి అయితే 30GB, 64GB, 128GB స్టోరేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా చూసుకుంటే 13 MP మెయిన్ కెమెరా, 2 MP లెఫ్ట్ కెమెరా చూసుకోవచ్చు. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 13 MP మెయిన్ కెమెరా, 5 MP వైడ్ యాంగిల్ అండ్ 2 MP లెఫ్ట్ కెమెరా వస్తుంది రియర్ చేంజ్ ఏమంటారు చూస్ చేసుకోవడానికి. కెమెరాలో 2 వేరియంట్స్ ఉన్నాయి, 8 MP సెల్ఫీ కెమెరా అండ్ 6 MP సెల్ఫీ కెమెరా అనమాట. అండ్ కలర్కి వచ్చేసరికి రెడ్ అండ్ బ్లూ 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. సో గైస్ అంత మంచిగా ఉంది, మీరు అనొచ్చు అంత బాగుందన్న, అది నీ ఒపీనియన్ చెప్పే, నువ్వు ఏది తీసుకుంటావు అంటే నువ్వు నీ రిక్వైర్మెంట్ ఏంది అనేసి మీరు అనొచ్చు. సో ఇంత స్టార్టింగ్లో కూడా అదే చెప్పినా నాది చెప్తా అనేసి. సో నాది ఏంటంటే నేను 6GB ర్యామ్ తీసుకుంటా ప్లస్ 30GB స్టోరేజ్. రియర్ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో 13.2 అనమాట, 30 MP మెయిన్ కెమెరా, 2 MP లెఫ్ట్ కెమెరా తీసుకుంటా. అండ్ 8 MP సెల్ఫీ కెమెరా. కలర్ వచ్చేసరికి అయితే ఏదైనా పర్వాలేదు, రెడ్ అయినా బ్లూ అయినా సరే పెద్ద మనకేం పడదు నాకు. సో మీరు అనొచ్చు అన్న ఎందుకు అట్లా తీసుకున్నావే, వేరే వేరే ఫీచర్స్ మంచిగా ఉన్నాయి కదా, మంచి పెద్ద కూడా తీసుకోవచ్చు కదా. సో ఫస్ట్ నేను చెప్పుకొస్తాను. సో ఫస్ట్ ర్యామ్ చూసుకుందాం. సో ర్యామ్లో నేను 6GB ఎందుకు తీసుకున్నా అంటే నేను మల్టిపుల్ యాప్స్ ఏవైతే ఉండేయో, సో మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తుంటా చాలా మట్టుకు. సో దానివల్ల ఏమవుతుంది అంటే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటా, టెస్టింగ్ చేస్తుంటా కాబట్టి ఫిక్స్డ్ ఉండవు యాప్స్. అండ్ కొన్ని మర్చిపోతూ ఉంటా కూడా, ఏ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా ఏం చేసుకున్నా నాకు అర్థం కూడా కాదు. సో దానికోసము అండ్ కొన్ని గేమ్స్ కూడా ఆడుతుంటా. సో గేమ్స్ ఆడుతుంటా అండ్ ఆల్సో రికార్డింగ్ కూడా చేస్తుంటా, గేమ్ ప్లే రికార్డింగ్ కూడా చేస్తుంటాం. సో అందుకోసం నేను 6GB ర్యామ్ తీసుకుంటున్నాను. తర్వాత స్టోరేజ్ చూసుకుంటే అన్న స్టోరేజ్ 128GB వస్తుంది కదా, నువ్వు 32GB ఎందుకు తీసుకుంటున్నావు అనేసి. ఎస్ 32GB చాలా తక్కువనే, కానీ నా దగ్గర ఆల్రెడీ చాలా మైక్రోఎస్డి కార్డులు పట్టి ఉన్నాయి. ఏం చేసుకోను, 128GB తీసుకుంటే ఆబ్వియస్గా ప్రైస్ అయితే ఎక్కువనే వస్తుంది. కనీసం 30GB తీసుకుంటే ఒక 1000 రూపాయలైనా తగ్గుతుంది అనేసి అయితే 30GB తీసుకున్నా. ఇంకా చాలా మైక్రోఎస్డి కార్డులు చాలా ఉన్నాయి నా దగ్గర, అందుకోసం. తర్వాత రియర్ కెమెరాకి వచ్చేసరికి అయితే నువ్వు వైడ్ యాంగిల్ కెమెరా ఎందుకు తీసుకోలేవన్నా, ఏమంటారు డ్యూయల్ కెమెరా సెటప్ ఎందుకు తీసుకున్నా, ట్రిపుల్ కెమెరా సెటప్ ఎందుకు తీసుకోలేవని అడగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెమెరాలో ఫోటోలు తీసేది తక్కువ, అంటే రియర్ కెమెరా తీసేది ఎప్పుడో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్లోనే తీసుకుంటే 1 వీక్కి నేను తీసేవి ఒక మ్యాక్స్ పోతే 10 పిక్చర్స్ తీస్తాను నేను. వీక్లీ 10 పిక్చర్స్ మీరు చూసుకోవచ్చు. ఒక నార్మల్ ఒక పర్సన్ చూసుకుంటే డైలీ 20-30 పిక్చర్లు తీసుకుంటాను నేను. అట్లా కాదు, వీక్లోనే ఎప్పుడో మ్యాక్సిమం అన్నట్టు 20-30 తీస్తాను. వారానికి 20-30 ఏడా, రోజుకి 20-30 ఏడా, ఫరక్ చూసుకోండి. చాలా తక్కువ తీస్తాం ఫొటోస్.
అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటూ సేమ్ అదే పరిస్థితి. రియర్ కెమెరా అయితే తక్కువ, అంటే సెల్ఫీ అయితే మరి ఘోరం. సెల్ఫీ ఫోటోస్ కూడా తీసుకోవడం తక్కువ. నేను అందులో 8 MP ఏదో ఉండాలి కావాలనేసి తీసుకుంటున్నాను అంతే, తప్పించి ఏం లేదు. కలర్ అయితే ఏదైనా కూడా పర్వాలేదు. సో ఈ ఓవరాల్గా ప్రైస్ అంతా కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంది 7,000 8,000 మధ్యలో వచ్చేస్తాయి ఎక్స్పెక్టెడ్. అంటే నా క్యాలిక్యులేషన్ చెప్తాం, మీరు ఫిక్స్ కాకండి. సో గైస్ మీరేమనుకుంటారో లావా మైజీ కస్టమైజేషన్ ఫీచర్స్ కస్టమ్గా మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుందా మనకి ఫ్యూచర్లో అనేసి కూడా. అండ్ ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా కంపెనీలు ట్రై చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఆరియా ఉండే, అండ్ ఎల్జీ వాళ్ళది అనుకుంటా. సో ఎల్జీ వాళ్ళది పోర్టబుల్ డిటాచబుల్ కాంపోనెంట్స్ ఉండే డాంగిల్స్ లాగా, అది కూడా చాలా క్లిక్ కాలేదు. సో లావా చూద్దాం ఎంత క్లిక్ అవుతుంది. అంతే వీడియోకి నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాం.